హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవితిరు వ్లాగ్స్. ఇక్కడ నేను క్రిస్పీగా కరకరలాడే అప్పాలు చేయబోతున్నాను అనమాట. ఇక్కడ ముందుగా కావలసిన పదార్థాలు చూస్తాను. బియ్యం పిండి, ధనియా, అజ్వానా, జీరా, కరివేపాకు, 6-7 మిర్చి, ఇంకా వెల్లుల్లిపాయ. ఇక్కడ మిక్సీలో వెల్లుల్లిపాయలు, గ్రీన్ మిర్చి, జీలకర్ర, ధనియా, అండ్ 1 స్పూన్ ఆఫ్ జీరా వేసుకొని కచ్చాగా మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ఇంకో బౌల్లో 2 కప్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోండి. ఇంకా అజ్వానా, జీరా వేసుకోండి. ఇంకా 1 అవర్ ముందుగా నానబెట్టిన శనగపప్పు, ఇంకా పెసరపప్పు ఆప్షనల్ అండి, శనగపప్పు కూడా వేసుకుంటారు నార్మల్గా. ఇంకా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ దాంట్లో వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, ఇంకా ఇక్కడ బటర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, బటర్ వేసుకుంటే కొద్దిగా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా కొంచెం 1 స్పూన్ ఆఫ్ పౌడర్, చిల్లీ పౌడర్. ఇంకా హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా, చపాతీ చేసినలాగా చేసుకున్నాను. నా దగ్గర కుకీ కటర్ ఉంది, ఆ కటర్తోనూ కట్ చేస్తున్నాను. ఈవెన్ షేప్గా వస్తాయి కాబట్టి ఇలా చేసుకున్నాను. కొంతమంది చేత్తోనే తట్టేస్తారు. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా ఉంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చిందనేది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel and click on the bell icon. Bye bye.